సర్వవ్యాపి శుద్ధ చైతన్యమే మనమని మనము తెలుసుకొనక అందు ఉండి విషయ ప్రపంచమును సృష్టించుకొనుచున్నాము. మనం ఎవరము అంటే జ్ఞానస్వరూపులము, పరమాత్మ స్వరూపులము, అటువంటి బ్రహ్మస్వరూపులము, జ్ఞానస్వరూపులము అని తెలుసుకోకపోవడం వల్ల, అజ్ఞానం ఉండడం వల్ల, ఈ ప్రపంచం ఒకటి కనిపిస్తూ ఉండడం వల్ల ఇది సత్యం అనుకుంటూ, ఇది వాస్తవం అనుకుంటూ దీంట్లో తిరుగుతూ ఉంటాము. జాగ్రత్త అవస్థ యందు విషయ ప్రపంచమును సృష్టించుకుని ఒక విధమైన సంఘమును ఏర్పరచుకుని రాగద్వేషములతో కూడిన జాగ్రత్త అవస్థలో ఆతురులతోనూ అలజడులతోనూ సుఖ దుఃఖములతోనూ మన జీవితమును నలగగొట్టుచున్నాము. ఆ విధంగా హాయిగా ఏ సంబంధం లేదు కదా. ఇందులో ఉండేటువంటి జ్ఞాన స్వరూపుడివి నీవు. ఈ ప్రపంచంతో నీకేం సంబంధంగా, ఈ మనోబుద్ధులా వాస్తవమైనట్టు కాదు. అయినా కూడా ఈ జాగ్రత్త అవస్థ వచ్చేటప్పటికీ ఏం చేస్తున్నాడు, ఈ జాగ్రత్త అవస్థతో సంబంధపడి ఈ మనోబుద్ధులతో సంబంధపడి ఈ జాగ్రత్త అవస్థలో జరుగుతున్న మరి ఇల్లు, అట్లు, పిల్లలు, జలులు, మన సంసారం ఇదంతా కూడా నాది నాది అనుకుంటూ ఈ అవస్థను చూసుకుంటూ దీంట్లోనూ ఇది సత్యం అనుకొని భావిస్తూ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాము ఈ జాగ్రత్త అవస్థలో. ఈ విధముగా విశ్వమునకు కారణము తానే అగుచున్నాడు. విషయ ప్రపంచమనగా ప్రపంచంలోని పదార్థములు మాత్రమే కాక మన యొక్క దేహ మనోబుద్ధులు కూడా విషయ ప్రపంచమే అగుచున్నాడు. ఆ స్థితిలో మనకు కనపడేటువంటి ఈ విషయ ప్రపంచం, ఆకాశం, వాయువు, అగ్ని, భూమి, మన ఇల్లు, పిల్లలు ఇదంతా విషయ ప్రపంచం. ఇదే కాకుండా మన మనోబుద్ధి చిత్తాంకారాలతో సహా మనం ఏ విధంగా మన నేత్రాలతో ఈ దృశ్యాన్నంతా చూస్తామో, మనస్సుతో దేన్ని ఎంత ఇట్లా గ్రహిస్తామో, ఈ విధంగా ఈ ఇంద్రియాలను కూడా ఈ విషయ ప్రపంచంలోకి మళ్ళించి వాటి ద్వారా ఈ జ్ఞాన స్వరూపానికి ఈ లోపల నేను నేను అనేటువంటి అజ్ఞానంతో కూడినటువంటి జీవుడు ఉన్నాడు కదా, దేహం నేను అనుకున్నాడు కదా, కాబట్టి వాడికి ఈ ప్రపంచ విషయ సౌఖ్యాలన్నీ అందిస్తూ ఉంటాం. ఇవి అందిస్తూ ఉంటే ఇవి నేనే అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు ఈ అజ్ఞాని అయినటువంటి జీవుడు. ఈ దేహంలో ఉండి దేహంతో తాదాప్యం పొంది, ఇంద్రియాలతో తాదాప్యం పొంది, ప్రపంచ విషయాలతో తాదాప్యం పొంది, బిడ్డలతో, వాళ్ళతో, మొగుళ్ళతో, మొత్తం అందరితో తాదాప్యం పొంది ఇదంతా సత్యము అనుకుంటూ ఇక్కడ జరుగుతుండే పనే వాస్తవమైంది, ఇది నేను, ఇది నాది అని అనుభవిస్తూ ఉంటాడు జాగ్రత్త అవస్థ అభిమాని. ఈ మంత్రంలో సూచించిన ఈ భావము కొత్తగా ఇందు ప్రవేశించిన విద్యార్థికి బుద్ధి సూక్ష్మత, ఆలోచన శక్తి ఉన్నదనే కానీ ప్రస్ఫుటం కాదు. అది ఇప్పుడు చెప్పినటువంటి విషయము ఏమి కొత్తగా ఎవరికైనా వస్తే చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కొంచెము రోజు వింటుంటాం కదా మనము, ఈ దేహం అంటే ఏమిటి, లోపల మనస్సు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు విశదం చేసి చెప్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ కొత్తగా వచ్చిన వాడికి ఈ విషయం చెప్తే వాడికి ఏమీ అర్థం కాదు ఉంటాయి. తురీయము బాహ్య విషయములను తెలియనిది, ఆంతరిక విషయములను తెలుసుకొననిది అని గౌడపాదుడు చెప్పనగా ఆ తురీయము విశ్వడు కాదు, తైజసుడు కాదు అని అర్థం. ఆ తురీయం నాలుగవది. ఏమిటి నాలుగవది? అన్ని విడిచి బ్రహ్మీ స్థితి. అంటే మనం ధ్యానం చేస్తామే, ఆ ధ్యానం చేసినప్పుడు ఎట్లున్నాం? స్థూల శరీరంతో కలిసినామా? స్థూల శరీరంతో కలిసలా? ఇంద్రియాలతో కలిసినామా? ఇంద్రియాలతో కలిసలా? ఈ స్థూల శరీరము, ఇంద్రియాలు ప్రపంచంతో కలిసిపోతున్నాయి. అట్లా ప్రపంచంతో కలిసినామా? ప్రపంచంతో కలిసలా? అన్నిటికీ వేరుగా ఈ స్థూల శరీరం లేకుండా, ఈ ఇంద్రియాలు లేకుండా, ఇవి చూపించే ఈ ప్రపంచము మొత్తం అన్నిటినీ దాటేసి తురీయం అంటే నాలుగవ స్థితిలో
ఈ శరీరము ఇంద్రియాలు అన్నీ దాటిన తర్వాత శుద్ధమైనటువంటి జ్ఞాన స్థితిలో అక్కడ ఉన్నది శుద్ధంగా పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మ మాత్రంగా నిలబడి అక్కడ ధ్యానం చేస్తున్నాం. మన ఆత్మస్వరూపాన్ని, మన బ్రహ్మస్వరూపాన్ని మనం ఆ స్థితిలో, ఆ 4వ స్థితిలో, అంటే ఈ 3 అవస్థల్లో 3 విధాలుగా ఈ ప్రపంచము శరీరం అనుభవింపబడింది. ఇప్పుడంతా వద్దనుకున్నాము, ధ్యానం చేయాలనుకున్నాము, అంతటా ఉండేటువంటి పరమాత్మను ధ్యానం చేయాలనుకున్నాము. కాబట్టి అన్నీ విడిచేసినాను, శుద్ధ జ్ఞానమాత్రంగా నిలిచినాను, బ్రహ్మమాత్రంగా నిలిచి ఆ బ్రహ్మత్వాన్ని ధ్యానం చేస్తున్నాం ఆ స్థితిలో. పురుషుడు మాయ చేతను, మాయా సృష్టి అహంకారం చేతను, భ్రమల చేతును బద్ధుడై ఉన్నాడు. ఈ విశ్వడు అనేటువంటి వాడు, అంటే విశ్వడు అంటే జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థను అనుభవించేటువంటి అభిమాని. వీడు ఇది నా పిల్లలు అంటాడు, నా డబ్బు అంటాడు, నేను ఇది నాది అంటాడు, ఇది నాది అంటాడు అని ఎందుకు ఏం చేస్తున్నాడంటే ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉన్నాయే వీటన్నిటితో కలిసిపోయి, ఈ ప్రపంచంతో కలిసిపోయి ఇదంతా నాది నేను అనేటువంటి దేహాభిమానము ప్రపంచాభిమానంతో కలిసిపోయి ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు ఈ జాగ్రత్త అవస్థలో. తైజసుడు సూక్ష్మ శరీర అభిమాని అయి మనలోని ఆత్మయందే కల్పితుడై సూక్ష్మ విషయానుభూతిని మాత్రమే పొందుతున్నాడు. ఇప్పుడు తైజస్సుడు అంటే ఏమి? ఇది తైజస్సుడు అనేది ఇది కళలతో నిద్రావస్థకు పోయినాము, ఇక్కడ కళలు వస్తున్నాయి. ఆ కళలు వచ్చినప్పుడు కళలో కూడా బయట ప్రపంచం ఏది లేదు. వాడు కళలో చూస్తున్న ప్రపంచము బయట ఉంది అంటే ఏది లేదు. పోనీ తన శరీరం ఏదైనా అనుభవిస్తుందా ఆ కళలో అంటే ఈ శరీరము ఇంద్రియాలు ఈ పంచంలోనే పడిపోయి ఏమైతే అనుభవిస్తుంది అంటే ఒక్క మనస్సు మాత్రము, స్థూల శరీరం సూక్ష్మ శరీరమైన మనస్సు మాత్రము అది అంతకుముందు అనుభవించినటువంటి విషయాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టి చేసుకుంటుంది. సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు ఏది తైజసావస్థలో అక్కడ కేవలం తనే ఒక ప్రపంచాన్ని సృష్టి చేసుకొని అక్కడ సుఖ దుఃఖాలన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంది ఆ కళలో. ఆ విధంగా ఆ 2వ దానికి పోయేటప్పటికీ తైజసుడయ్యేటప్పటికీ ఆ విధంగా స్థూల శరీరాన్ని దాటేస్తున్నాడు, మనోబుద్ధి దేహేంద్రియాలన్నిటిని దాటేస్తున్నాడు. సూక్ష్మ శరీరమైన మనస్సుతోనే సమస్తము చేసుకుంటూ అదే సత్యమని, అదే నేనని, అదే చూడబడేది అవుతుంది, అదే చూసేది అవుతుంది. చూడబడే ప్రపంచము అదే అయింది. చిత్తస్పందితం శ్రీవేదం గ్రాహ్య గ్రాహక ద్వయం అంటే చూడబడే ప్రపంచము అదే అయింది, చూసేటువంటి వాడు అదే అయింది. అక్కడ మనస్సు ఒక్కటే ఉంటుంది కాబట్టి అది కదిలింది కాబట్టి అది చూడబడేది చూసేది రెండూ తానే అయి అక్కడ మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరమైన మనస్సు ఇక్కడ స్వప్నంలో. తైజసుడు కూడా కారణమగు అవిద్య కార్యమగు సూక్ష్మ ప్రపంచము కలిగి కార్యకారణ బద్ధుడయ్యే ఉన్నాడు. అక్కడ కూడా సూక్ష్మ శరీరమే పనిచేస్తున్న ఈ తైజసుడు కూడా కార్యకారణ బద్ధుడై అంటే ముందు చేసినటువంటి కార్యాలని అక్కడ జ్ఞాపకం తెచ్చుకుంటుంటాడు. మన చిన్నతనం జ్ఞాపకం వస్తుంది, మన పిల్లల చిన్నతనం జ్ఞాపకం వస్తుంది. అవంతా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు అవన్నీ చూసుకుంటూ ఆ కళకు బద్ధుడై ఉంటాడు. అంటే ఆ కళతో సంబంధం పెట్టుకొని ఆ కళతో కూడుకొని ఉండేటువంటి వాడై ఉంటాడు. ఇక్కడ స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో అక్కడ స్థూల శరీరం లేదు. స్థూల శరీరం మంచం మీదనే ఉంది. కానీ ఒక మనస్సుతోనే ఆ కళను తనే సృష్టి చేసినాడు. తన ఎందున్న ప్రపంచాన్నంతా రకరకాలుగా అనుకొని మళ్ళా సృష్టి చేసుకొని అక్కడ ఆ కళను చూస్తున్నాడు. చూసేవాడు తనే అయినాడు, కళ తనే అయినాడు. అక్కడ రెండు కూడా
తనే అయి వ్యవహరిస్తాడు ఆ సూక్ష్మ శరీరంతో ఆ కళలో. ఇట్లు విశ్వ తైజస్సులు కార్యకారణ బద్దులయ్యున్న ప్రాజ్ఞుడకు సుషుప్త అభిమాని ఎట్లు భిన్నుడై ఉన్నాడనిన ప్రాజ్ఞుడకు సుషుప్త అభిమాని కేవల కారణమాత్ర బద్దుడై ఉన్నాడు. ఇక్కడ ఇది దాటుతాడు, ఈ కళను దాటేస్తాడు. దాటేసి గాఢ నిద్రలోకి పోతాడు. గాఢ నిద్రలోకి పోయినప్పుడు కూడా నాకు ఇది ఎందుకులే అనుకోలే. ఆ నిద్రలో ఈ విషయ ప్రపంచం ఏది లేకపోయినా కేవలం జ్ఞానస్వరూపం అనేది మనకు ఒకటి ఉంది. మన స్వరూపంగా అది ఆనంద స్వరూపం, సుఖస్వరూపం. కాబట్టి ఆ జ్ఞాన స్వరూపంతో ఆ గాఢ నిద్రలో, గాఢ స్వరూపం అంటే అప్పుడు ప్రపంచం ఏది వాడు చూడలే. కళలో చూసినట్టుగా కూడా ఇంద్రియాలు ఈ ప్రపంచాన్ని దేన్ని చూడకుండా అన్నీ లయించిపోయినాయి. శుద్ధ జ్ఞానం ఒక్కటే ఉంది. కారణ రూపమైన బ్రహ్మస్వరూపమైన జ్ఞానం ఒక్కటే ప్రకాశిస్తుంది గాఢ నిద్రలో. ఈ ఇంద్రియాలన్నీ లయించిపోయినాయి. అప్పుడు ఏమనుభవిస్తుంది అంటే ఆ గాఢ నిద్రను కూడా అభిమానిస్తుంది. అది కూడా అనుభవించవాలనే కోరిక ఉంటుంది అక్కడ. ఎందుకు ఈ నిద్ర, హాయిగా లేచిపోదాంప అనుకోదు. ఆ నిద్ర కూడా ఆ నిద్ర సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఆ సుఖంలో ఆనందంగా అక్కడ నిద్రలో ఉంటుంది. గాఢ నిద్రలో మూడవ స్థితిలో స్థూల సూక్ష్మ కారణ స్థితి, కారణ శరీరము అంటారు. ఆ కారణ శరీరంలో రేపు తెల్లవారు జరగబోయేటువంటి విషయాలన్నీ కారణ రూపంలో ఉంటాయి. ఇప్పుడు జరిగిపోయిన విషయాలు కూడా కొంచెం సూక్ష్మంగా కారణంగా ఉంటాయి. కాబట్టి ఆ కారణ శరీరాన్ని నేను అనుకొని అభిమానిస్తూ ఉంటుంది ఆ గాఢ నిద్రావస్థలో ఆ కారణ శరీరం. అచట అతనికి నానాత్వ విశిష్టమైన ఈ స్థూల సూక్ష్మ ప్రపంచములు లేవు. అచట ఒకే విధమైన భావము ఉన్నది. అక్కడ ఏది కూడా ఈ స్థూల ప్రపంచము లేదు. ఆ స్వప్నావస్థలో ఉన్న సూక్ష్మ ప్రపంచం ఉంది అంటే సూక్ష్మ ప్రపంచము లేదు. ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలు రెండూ లేకుండా కారణ రూపమై అంటే ఇంకా తెల్లవారితే జరగవలసిన కార్యాలన్నిటికీ కారణ రూపం ఉంటే కదా ఈ చైతన్యం నిలబడి ఉంటే కదా తెల్లవారికి ఇది పని చేసేది. అది అక్కడ నిలిచి ఉంది కారణ రూపంగా. తెల్లవారితే మళ్ళీ అన్ని ఇంద్రియాలను అన్నిటినీ తీసుకొని మళ్ళా వ్యవహారం చేస్తుంది. అక్కడ ఇప్పుడు మాత్రం అన్నిటినీ వదిలేసి శుద్ధ జ్ఞానంగా అంటే జ్ఞానం ఒక్కటే హాయిగా ఉంది, నిరాకారంగా నిలబడి ఆ జ్ఞానం ఒక్కటే ఉంది. కాబట్టి ఆ జ్ఞానస్వరూపం సుఖస్వరూపం కాబట్టి ఆ గాఢ నిద్ర కూడా హాయిగా ఉంది, సుఖంగా ఉంది. ఆ సుఖానుభవాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ నేనన్నటువంటి ఈ జీవుడు ఆ నిద్రావస్థలో. అచ్చట ఒకే విధమైన భావం ఉన్నది, నాకు తెలియదు అని మాత్రమే మనం ఎన్నిసార్లైనను చెప్పగలం. ఏమి ఎట్లుండేది గాఢ నిద్రపోయినాను అంటాడు. ఎట్లుండేది అక్కడ అంటే ఏం తెలియకుండా నిద్రపోయినా అంటే ఈ ప్రపంచము ఈ స్వప్నాలు కానీ ఈ జాగ్రత్త కానీ ఏం తెలియకుండా హాయిగా నిద్రపోయినాను అంటాడు. హాయిగా నిద్రపోయినాను అంటాడే కానీ కష్టంగా ఉండింది ఈ ప్రపంచము లేదు, ఆ స్వప్నము లేదు, మహా కష్టంగా ఉండింది అంటాడు. హాయిగా ఉంది అంటాడు. ఏమి తెలియకుండా హాయిగా ఉంది జ్ఞానస్వరూపం అంటే జ్ఞానం ఒక్కటే ఉంది. వాడికి ఎదురుగా ఈ ప్రపంచం ఏదీ లేదు. శుద్ధ జ్ఞానమాత్రంగా నిలిచినాడు. ఆ స్వరూపంగా నిలిచి ఆ ఆనందాన్ని ఆ స్వరూపం అంటే అక్కడ ప్రజ్ఞాస్వరూపంగా పరమాత్మ ఆనందం ఉంది కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. తెలిసి కాదు, తెలియక అజ్ఞానంతో. తెలిసి అనుభవిస్తే సమాధి స్థితి అవుతుంది. తెలియక అనుభవిస్తున్నాడు కాబట్టి అది నిద్రావస్థ అయింది, సమాధి స్థితి కాలేకపోయింది. లేకపోతే నిద్ర కూడా సమాధి స్థితి అంత గొప్పదే. అక్కడ ఏమి ఈ శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, ఈ ప్రపంచం లేదు, కేవలం ప్రజ్ఞ ఒక్కటే ఉంది, జ్ఞానస్వరూపం ఒక్కటే ఉంది.
ఆనందంగా ఉంది. అన్నీ అన్నీ సరే, అన్నీ ఉన్నా కూడా ఇటువంటి బ్రహ్మస్వరూపం నేను, ఇది నా స్వరూపము అని తాను నేను అనేటువంటి ఈ జీవభావం ఉండే, ఈ జీవభావం పోయి ఆ నేనుగా నిలబడి అనుభవించలే, ఇది మర్చిపో, అది ఉంది అంతే. కాబట్టి ఈ జీవుని అనుభవంలో ఆ బ్రహ్మానందానుభవం వాడు, ఇది బ్రహ్మానందానుభవము. ఇక్కడ పరమాత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది. కాబట్టి ఇక్కడ నిరాకారంగా ఏమి లేదు. అయితే ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి, జ్ఞానస్వరూపుడు కాబట్టి పరమాత్మ ఆ జ్ఞానం స్వరూపుని ఆనందాన్ని అనుభవిస్తుంది. అక్కడ ఈ ప్రపంచము విషయము ఏది లేకుండా జ్ఞానం మాత్రంగా ఉంది. ఆ విషయాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి అజ్ఞానంలో లయించిపోయింది. కాబట్టి అక్కడ ఈ బ్రహ్మత్వం పొందుతూ ఉన్నా కూడా వాడికి ముక్తి కలగడం లేదు అంటారు. కావున సుషుప్త అవస్థలో సంపూర్ణ అజ్ఞానము లేక అవిద్య మాత్రమే ఉన్నది. ఏం తెలియని స్థితి, సంపూర్ణ జ్ఞానం అంటే ఏం తెలియని స్థితి ఉంది. ఏం తెలియని స్థితి ఉంది? కేవలం జ్ఞానం ఒక్కటే ఉంది కాబట్టి, తెలియబడేది లేకపోయినా తెలుసుకునే జ్ఞానం ఉంది కాబట్టి, అది ఆనంద స్వరూపం కాబట్టి హాయిగా ఉన్నాడు. ఈ ప్రపంచం ఏది కనపడకుండా పోయింది, జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఒక్కటే ఉంది. బ్రహ్మ మాత్రంగా నిలిచినాడు, హాయిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఎట్లా నిద్రపోయినామంటే హాయిగా ఏం తెలియకుండా నిద్రపోయినానంటాడు. ఆ ఏమీ తెలియని స్థితి, ఆ జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానం ఉంది, ఆ బ్రహ్మం ఒక్కటే ఉంది కాబట్టి ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి అంత బ్రహ్మ స్థితిలోకి పోయి బ్రహ్మం ఒక్కటే ఉన్న స్థితినే పొందినా కూడా అక్కడ ముక్తి ఉందా? వీడికి మోక్షం కలుగుతుందా? ఏమన్నా అంటే ముక్తి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? వాడు ఆ నిద్రావస్థలో ఏమి అన్నీ విడిచినాడు, ప్రపంచాన్ని విడిచా, అన్నీ విడిచి శుద్ధ బ్రహ్మమే అయి ఉన్నా నేను ఈ బ్రహ్మస్వరూపము, అహం బ్రహ్మాస్మి శివోహం అని ఈ జీవుడైన వాడు ఆ బ్రహ్మం నేను అని అనుకోలేకపోతున్నాడు ఆ స్థితిలో. కాబట్టి అజ్ఞానాన్ని అనుభవిస్తున్నాడు, ఏమి తెలియని స్థితిలో ఉండిపోతున్నాడు. కాబట్టి ఆ అవస్థ అనుభవించిన బ్రహ్మీ స్థితి అయినా వాడికి ముక్తి మాత్రము దానివల్ల కలగడం లేదు. అటువంటిది నిద్రావస్థ. కావున ప్రాజ్ఞుడు కేవలం ఈ నానాత్వ విశిష్ట కార్యరూప ప్రపంచము లేని కారణమాత్రం చేతనే బద్ధుడై ఉన్నాడు. ఈ నానా విశిష్ట రూపమైన ఈ కార్యకారణాలు, ఈ శరీరము, ఇంద్రియాలు, ఈ దేహము అక్కడ ఏది లేదు కాబట్టి ఆ అజ్ఞానంతో బద్ధుడై, అంటే ఏం తెలియని స్థితిలో, ఏమి తెలియని స్థితిలో కట్టబడి ఉన్నాడు. ఎక్కడ? పూర్ణమైన నిద్రావస్థలో. విశ్వ తైజస్సులు కార్యకారణ బద్ధులై, ప్రాజ్ఞుడు కారణమాత్ర బద్ధుడై ఉన్న తురీయం ఎటువంటిది? విశ్వ తైజస్సులు కార్యకారణ బద్ధులై ఉన్నారు. అంటే విశ్వడు అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ. మనము మా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు, నేను పద్య ఇది ఒక విషయము. దీంతో బద్ధులమై ఉన్నాము. స్వప్నావస్థలో ఆ పనులు చేసి, ఈ పని చేసి, అది చూసి ఇది